సో ఎక్కడ ఆపాను అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. టెంపుల్ దగ్గరికి వచ్చానని చెప్పాను కదా. సో ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉంది అంకుల్ అంటే చెప్తాను, ముందర ఉంది, ఇక్కడ కార్ వెళ్ళదు అని. మాకు తగ్గట్టు ఉండడానికి ఏదైనా రూమ్స్ ఉన్నాయో లేదో చూద్దామని చెప్పి ఫస్ట్ దగ్గర ఉన్న ఒక హోటల్కి వచ్చామన్నమాట. ఫస్ట్ మమ్మీ లగేజ్ అవన్నీ తీసుకురాకుండా మేము వెళ్ళి చూసిన తర్వాత లగేజ్ అవన్నీ తెద్దాము అని అనుకున్నాము. 2 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట. సో ఫస్ట్ ఇది ఒక రూమ్ అండ్ ఇంకొక రూమ్ ఉంది. ఏదైనా కాంప్లిమెంటరీగా వాళ్ళకు మ్యాట్రెస్ ఇస్తా అని చెప్పారు. సో ఓకే అని చెప్పి ఫస్ట్ అయితే లగేజ్ అవన్నీ తీసుకొని వచ్చి రూమ్లో పెట్టేసుకున్నాం. సో సేమ్ ఆ రూమ్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉందన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్, బెడ్, ఏసీ, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఎక్కువ డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఈ రూమ్కి ఆ రూమ్కి ఉన్న డిఫరెన్స్ ఒకటి దీనికి బాల్కనీ వచ్చింది, దానికి లేదు. బాల్కనీ వచ్చి చూస్తే ఆపోజిట్లో సన్సెట్ అవుతుందన్నమాట. ఎంత రిలాక్సింగ్గా ఉంది, మంచి పాజిటివ్ వైబ్స్ ఇలా వస్తుండే ఇలా సన్సెట్ని చూస్తూ ఉంటే. దట్ వాస్ సో రిలాక్సింగ్ ఉంది నాకైతే. సన్సెట్ని చూసి రిలాక్స్ అంటుంది ఏంటి అని అనుకోకండి, చాలా పాజిటివ్గా ఇంకా మైండ్ రిలాక్స్గా అనిపించింది, అందుకే అంటున్నాను. సో మమ్మల్ని ఇంకా 7 o'clock కల్లా టెంపుల్కి మళ్ళీ రమ్మని చెప్పారు. అందుకని త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం మేము. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలో ఉంది. దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని అంటారు. ఇది ఆయన 2వ అవతారం అంట. శ్రీ నరసింహ సరస్వతి స్వామి అని అంటారు. ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, లేకుంటే మెంటల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏమైనా లోగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకొని వెళ్తే దే విల్ బీ పాజిటివ్గా ఉంటారు, మంచి జరుగుతుంది అని నమ్ముతారు. అండ్ ఇక్కడ అమావాస్య పుణ్యానికి చాలామంది వస్తారట. మరి ఆ రోజు ఏమైనా స్పెషల్ పూజ ఉంటుందో ఏంటో నాకు తెలియదు, కానీ చాలామంది వస్తారు, ప్లేసే ఉండదు అని అన్నారు. సో మేము వచ్చే ముందు రోజు కూడా పున్నమ ఉండే అనమాట. అందుకే మేము ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే వచ్చాము. అండ్ అలాగే ఇక్కడ లైన్గా ముగ్గులు ఉండే. ఏంటి ముగ్గులు అని అంకుల్ని అడిగితే చెప్పారు, నిన్న హోలీ పున్నమ ఉండే కదా, అందుకని ఇలా ముగ్గులు ఉన్నాయి అని. మమ్మల్ని అక్కడ హారతి టైం కల్లా రమ్మని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఇప్పుడు పల్లకి సేవ కూడా ఉంటుంది, అది కూడా చూసుకోండి మంచిది అని అన్నారనమాట. సడన్గా డప్పు సౌండ్ స్టార్ట్ అయిపోయింది. వచ్చి చూశాక అర్థమైంది ఆల్రెడీ ఊరేగింపు స్టార్ట్ అయింది అని. ఫస్ట్ ఈ దేవుని ఊరేగింపుకి తీసుకొచ్చారు, దాని తర్వాత మళ్ళీ గేట్ చేసేసారు. ఇప్పుడు ఆయన 2వ అవతారం శ్రీ నరసింహ సరస్వతి గారి ఊరేగింపు అవుతుందన్నమాట ఇక్కడ ఇప్పుడు. సో ఫస్ట్ ఒక స్వామి ఊరేగింపు అయింది, ఇది 2వ ఊరేగింపు అన్నమాట. సో అందరినీ లోపలికి పంపించేశారు, గేట్స్కి బయటికి అలౌ చేయలేదన్నమాట. ఇప్పుడు ఊరేగింపు అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయింది. అండ్ ప్రదక్షిణాలు అవుతున్న టైంలో మేము ఇంకా ముందు సైడ్ వచ్చాము ఇక్కడ టెంపుల్ దగ్గర. సడన్గా ఇలా ఈ పోల్స్ మీద ఎక్కి నించున్నారు. అక్కడ గట్టిగా అరుస్తుండే సంథింగ్, ఐ డోంట్ నో వై. అక్కడ ఆ ఊరేగింపు జరిగే టైం మొత్తం ఇక్కడ ఇలాగే ఉండే అనమాట. ఇలా దీన్ని వీడియోస్ తీయొచ్చో లేదో నాకు తెలీదు. సో అందుకని ఇంకా కొంచెం తీసి ఆగిపేసాను ఈ వీడియో తీయడం నేను ఇక్కడ. మరి వాళ్ళకి దేవుడి మీదకి వచ్చారు అని అంటారా, లేకపోతే దయ్యం వచ్చిందో నాకు తెలీదు. సో ఆ రోజుతో పూజ అయిపోయింది. ఆల్మోస్ట్ నైట్ 9 or 10 అయింది ఆ రోజు. లైట్గా చిన్న ఫొటోస్ దిగేసి అండ్ బయటికి వచ్చేసాము. ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది మేము. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు, హోటల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ దేవుడి దర్శనం మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. దేవుడిని ఒక గుహ లాంటి దాంట్లో నుంచి చూడాలన్నమాట. అలా దేవుని చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. తినేసి రూమ్ దగ్గరకు వచ్చేసాము. నెక్స్ట్ డే దర్శనం ఏమైంది అనేది ఇంకొక వీడియో పెడతా. బాయ్.